సో అఖండ 2 మూవీ కాకపోతే వసూలు పరంగా అయితే ఇప్పుడైతే చాలా అంటే చాలా డ్రాప్ అయిందని చెప్పాలి. అలాగే ఇప్పటిదాకా హిట్ కాంబో అని చెప్పుకున్న బోయ బాలయ్య కాంబో ఈ సినిమాతో డిజాస్టర్ అని చెప్పుకోవాలా. సినిమా నేను చూశాను లాస్ట్ వీక్, దాని రివ్యూ కూడా ఇచ్చాను. కాకుంటే నా ఛానల్ చూడండి రివ్యూ కూడా చూడకపోతే. అండ్ సినిమా నేను చూసిన తర్వాత నాకు ఫస్ట్ హాఫ్ నచ్చలేదు. ఒక ఇంటర్వెల్ ఒక క్లైమాక్స్ తప్ప నాకు ఈ సినిమాలో అయితే ఏం లేదు, మొత్తం డల్ అనిపించింది. చెప్పాలంటే అఖండ 1లో చెప్పాలంటే నార్మల్గా అఖండాలో ఎమోషన్ ఉంటుంది, దీంట్లో ఆ సినిమాలో ఎమోషన్ అనేది లేదు. ఏదో పక్క దేశ వాళ్ళు మన హిందూ మతాన్ని దెబ్బతీసి ఇండియాని నాశనం చేయాలని చెప్పేసి సో దాని మీద స్టోరీ అయితే రాసుకున్నారు. నాకేమనిపిస్తుంది అంటే ఎక్కడో మిస్ అయిందని చెప్తున్నాను. ఏంటంటే ఇక బాగా యాక్టింగ్ అంతా చాలా అంటే చాలా బాగుంది. విజువల్స్ పరంగా అయితే నా విజువల్స్ అంత నచ్చకపోయినా, అంత గ్రాఫిక్స్ అంత బాగాలేకపోయినా సినిమా ఎక్కడికో పోయింది. నిజం చెప్పంటే ఫస్ట్ హాఫ్ అంటే బోయ పార్టీగా కొంచెం మార్చుకోవాలి ఆ స్క్రీన్ ప్లే అనేది. ఎందుకంటే స్టార్టింగ్ మొత్తం ఏదో సీజన్ లో లేడీస్ ఉన్నట్టుగా వస్తాగా అంతమంది లేడీస్ ని పెడతారు. ఇక ఒక ఫ్యాన్ ఎఫెక్ట్ అనమాట, ఫేస్ కి ఆ ఫ్యాన్ ఎఫెక్ట్ అది రావాలా, అది పెట్టాలా. పార్ట్ స్టోరీ మొత్తం సెకండ్ హాఫ్ లో పెట్టేసి ఫస్ట్ హాఫ్ మొత్తం ఏదో సీరియల్ తీసేసినట్టుగా సీరియల్ తీసేస్తారు ఆయన. అక్కడ కూడా అంతే, అంతమంది ఆడవాళ్ళు పైగా హీరోయిన్ తో రొమాన్స్. ఈ అసలు మెయిన్ పాయింట్ ప్లాట్ మొత్తం సెకండ్ హాఫ్ లో పెట్టుకొని అసలు ప్లాట్ చెప్పకుండా ఫస్ట్ హాఫ్ మొత్తం అవన్నీ పెట్టేసి సాంగ్ పెట్టేసి అసలు బోయపాటి కాదు అది ఒక్కటి చేంజ్ చేసుకోవాలి. బోయపాటి కాదు అయితే ఇదే పనిలో పెట్టుకొని సినిమాలు తీస్తే మాత్రం నెక్స్ట్ సినిమా కూడా ఆడదు. ఎందుకంటే స్కందా పోయింది, స్కందా కూడా అంతే. ఆ సినిమా ఎందుకు కనీసం ఎయిటింగ్ లో కూడా కొన్ని చేంజెస్ ఉన్నాయి, ఎయిటింగ్ లో కూడా చూసుకోలేదు. మరి బోయపాటి కాదు ఆ సినిమాల మీద ఆయన పట్టు పోయిందని అంటున్నారు. ఒకప్పటి బోయపాటి సీన్ కాదు అయితే లేదు. సో ఆయన ఇంకో సినిమా తీస్తే అది వస్తే యాక్షన్ తో పాటు అది కొంచెం లాజిక్లో ఉండేటట్టు చూసుకోవాలా. బాలయ్య గారిగా లాజిక్లో పర్లేదని తెలుసు ఆయన కాంబోలో. సో వేరే హీరోలతో తీసేటప్పుడు ఆ లాజిక్ కొంచెం దృష్టిలో పెట్టుకొని సినిమాలు తీస్తే మంచిదని నాకు అనిపిస్తుంది. అండ్ అఖండ 2 కూడా ప్రెసెంట్ అయితే టాక్ అయితే యావరేజ్ టాక్తో నడిచి సినిమా అయితే వసూలు పరంగా అయితే చాలా చాలా డ్రాప్ అయింది. 2 వీక్స్ పరంగా చూసుకుంటే చాలా డ్రాప్ అయితే వచ్చింది. బోయపాటి కూడా నెక్స్ట్ కూడా ఇలాంటి సినిమాలు తీస్తే, అంటే ఇలాంటి సినిమాలు అంటే కొన్ని ఆయన యాక్షన్ పరంగా మాస్ పరంగా వెళ్తున్నాడు కానీ దానికి కొంచెం ఓవర్ సీన్లు కానీ ఓవర్గా వెళ్ళిపోతున్నాడు. అవి తగ్గించుకుంటే నెక్స్ట్ మూవీ కూడా మంచి వెళ్ళిద్ది. ఇంకా మెయిన్ ఆయన ప్రతి సినిమాలోనూ ఒక లేడీస్ ఉండాలా, లేదు మొత్తం ఆ లేడీస్ దింపాలా, మొత్తం ఒక 10-15 మంది ఉండాలా, ఏదైనా యాక్షన్ వచ్చినప్పుడు ఎఫెక్ట్ ఫ్యాన్ ఎఫెక్ట్ ఉండాలా. ఇవన్నీ జనాలు చూసేస్తారు, జనాలు రొటీన్ బాగా చూసేస్తారు. సో అది ఒక్కటి చేంజ్ చేసుకోండి. అండ్ సినిమా పరంగా అయితే ప్రెసెంట్ కన్నా 2 అయితే వసూలు డ్రాప్ అయినాయి. ఓవరాల్ గా నెక్స్ట్ ఇంకా సంక్రాంతి ఎంత వసూలు చేస్తుందో తెలియదు. సో చూద్దాం ఫైనల్ గా. సో దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ.